హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం టెట్, టీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అందరూ భయపడకుండా జాగ్రత్తగా రాయండి. ముందు టెట్ అనేది రాయండి, తర్వాత డిఎస్సి గురించి మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వచ్చు. ముందు టెట్ రాసుకోండి, మంచి మార్క్స్ వచ్చేలా చూసుకోండి. ఎవరు భయపడొద్దు. ఓన్లీ ఇప్పుడు రివిజన్ మాత్రమే చేయండి. ఎవరు కొత్తవి చదవద్దు. రివిజన్ మాత్రమే చేయండి. ఇప్పుడు రివిజన్ చేస్తేనే మీకు బాగా యూజ్ అవుతాయండి. ముందు ఏమేమి చదివారు అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. టైం పాస్కి మనకి ఏమైనా మీకు బోర్ కొడుతున్నప్పుడు సెల్లో మేము పోస్ట్ చేస్తాం కదండి, అలాంటివి మీరు చదువుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ బుక్లో కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ ఏవైనా బిట్ బ్యాంక్ కానీ ఏవైనా మీరు ముందు ఏం చదివారో అవి మాత్రమే చదవండి. కొత్తవి చదవద్దు. ఇలాంటి మొబైల్లో వచ్చినవి మాత్రం ఎప్పుడైనా మీకు బోర్ కొట్టేటప్పుడు, కొంచెం హెడేక్ ఉన్నప్పుడు, లేదా మీకు చదవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు, అలాంటప్పుడు మొబైల్లో చూసి చదువుకోండి, బాగుంటుంది. ఈరోజు ఏమో టాపిక్ ఏంటంటే సైకాలజీ బిట్స్ అండి. నేను చాలా వీడియోస్ చేశాను సైకాలజీకి సంబంధించి. ఒకసారి చెక్ చేసుకోండి. ఛానల్లో కొత్త వాళ్ళు అయితే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఈరోజు చెప్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. చూడండి, ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోనూ రక్షక తంత్రం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, తాదాత్మీకరణం. మళ్ళీ క్వశ్చన్ చదువుతాను చూడండి. ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లు భావించడం రక్షక తంత్రం ఏంటంటే తాదాత్మీకరణం అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నేను మొత్తం 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ అయితే అది మాత్రం చదువుతున్నానండి. మిగతా 3 చదవట్లేదు, ఎందుకంటే మనకు అక్కడ ఏది యూజ్ అవుతుందో అది మాత్రమే చదువుతున్నాను. మిగతావన్నీ చదివినా సరే మనకి అక్కడ టైం వేస్ట్ కదండి, అందుకని నేను చదవట్లేదు. నెక్స్ట్ మనం రెండోది చూసుకుంటే, ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు, బ్యాంక్ క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు 2 ఇష్టమే. ఈ సందర్భంలో సంఘర్షణ ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఉపగమ. ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు, బ్లాంక్ క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు 2 ఇష్టమే. ఈ సందర్భంలో సంఘర్షణ ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఉపగమ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ మనం చూసుకుంటే, భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటుంది. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు. భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన కింది గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటుందంటే పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 4th అండి, సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ క్రింది గోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును అని అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, పూర్వ సాంప్రదాయ స్థాయి అండి. సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ క్రింది గోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును అంటే పూర్వ సంప్రదాయ స్థాయికి అండి. మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 5వది మనం చూసుకుంటే, క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది. క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ప్రయోగాత్మక పద్ధతి అండి. క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా గలది ఏంటంటే ప్రయోగాత్మక పద్ధతి అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 6వది, వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం ఏంటి? వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం అన్నాడండి. అసత్య ప్రవచనం కానిది అని మనం కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. చూడండి, దీనికి ఆప్షన్ 1 అండి, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, ఇది అసత్య ప్రవచనం. మిగతావన్నీ కూడా సత్యమేనండి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసంలో వైయుక్త భేదాలు ఉంటాయి, వికాసం సంచితము. నెక్స్ట్ మనకి 7th బిట్ అండి,
టాచిస్టోస్కోప్ మాపనం చేసేది. టాచిస్టోస్కోప్ మాపనం చేసేది ఏంటని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. స్మృతి అండ్ అవధాన విస్మృతి. స్మృతి లేదా అవధాన విస్మృతి అండి. టాచిస్టోస్కోప్ మాపనం చేసేది ఏంటంటే స్మృతి, అవధాన విస్మృతి అండి. నెక్స్ట్ మనకి 8th అండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్, స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ మనం చూసుకుంటే 9దండి. క్రింది క్రింది ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పులు. క్రింది ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పులను అడుగుతున్నాడు. మనకి ఆప్షన్ 2 అండి. ప్రాదేశిక ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పరులు అవుతారండి. మనకి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది. సలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష కింది అంశాన్ని మాపనం చేస్తుందని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఉద్వేగాత్మక ప్రజ్ఞ. సలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుందంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. నెక్స్ట్ మనం చూసుకుంటే 11దండి. ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏంటి? ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి. పరతంత్ర చరం. ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏంటంటే పరతంత్ర చరం అండి. మనకి ఇప్పుడు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 12దండి. జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్ష ఏంటని అడుగుతున్నానండి. మనకు ఆప్షన్ 3 అండి. మనకి అక్కడ ఆప్షన్ 3 ఏంటి? పిల్లల గ్రాహ్యక పరీక్ష. జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్ష ఏంటంటే పిల్లల గ్రాహ్యక పరీక్ష అండి. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 13ది. నెక్స్ట్ 13 మనం చూసుకుంటే సాంప్రదాయక నిబంధనల్లో గంట మ్రోగించడం అనేది ఏంటి? సాంప్రదాయక నిబంధనలో గంట మ్రోగించడం అనేది ఏంటి అంటే మనకి ఆప్షన్ 3 అండి. నిబంధిత ఉద్దీపన. నిబంధిత ఉద్దీపన అండి. సాంప్రదాయక నిబంధనలో గంట మ్రోగించడం అనేది నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం 14 చూసుకుంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన. బ్రూనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన అన్నాడండి. తిరస్కరించే భావన అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. విద్యార్థుల పరిపక్వ బోధనకు ప్రధానమైనది. విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనదండి. నెక్స్ట్ 15 చూసుకుంటే అభ్యాసాలను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరైంది కాదు. అభ్యాసాలను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరైంది కాదు అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యాసాలను ప్రభావితం చేసే అంశం కాదు అండి. అభ్యాసం ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా క్రింది ప్రవచనాల్లో ఒకటి సరైనది కాదు అంటే వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యాసం ప్రభావితం చేసే అంశం కాదు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 16ది. సామీప్య వికాస ప్రదేశం అనే భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? సామీప్య వికాస ప్రదేశం అనే భావనను ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వైగోట్స్కీ. సామీప్య వికాస ప్రదేశం ZPD అనే భావన ప్రతిపాదించినవి ఎవరు అంటే వైగోట్స్కీ అండి. నెక్స్ట్ 18ది. అంతర్బుద్ధిశ దశ అనే పియోజే సంజ్ఞానాత్మక వికాస దశలో క్రింది దానికి చెందినది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పూర్వ ప్రచాలక దశ. అంతర్బుద్ధి దశ అనేది
ఫిర్యాదు సంజ్ఞానాత్మక వికాస దశలో క్రింది దానికి చెందినదే పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ మనకి 18దండి. ప్రేరణను పెంచే కృత్యం కానిది. ప్రేరణను పెంచే కృత్యం కానిది. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అవుతుందండి. ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనం. ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనం. ప్రేరణ పెంచే కృత్యం కానిది ఏంటంటే ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనం అండి. నెక్స్ట్ మనకు 19దండి. మొదటి పీరియడ్‌లో జరిగిన సైకాలజీ పాఠం రెండవ పీరియడ్‌లోని మెథడాలజీ తరగతిలో విషయ అవగాహనకు అవరోధం కలిగిస్తే అది దేని కింద వస్తుంది అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పురోగమన అవరోధం. మొదటి పీరియడ్‌లో జరిగిన సైకాలజీ పాఠం రెండవ పీరియడ్‌లోని మెథడాలజీ తరగతిలో విషయం అవగాహనకు అవరోధం కలిగిస్తే అది ఏంటంటే పురోగమన అవరోధం అవుతుందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 20ది. విద్యార్థి ఒక పద్యాన్ని మొదటిసారి నేర్చుకున్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకొని పునరభ్యాసనంలో 2 ప్రయత్నాలు తీసుకొని అతని పొదుపు గణన ఎంత అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. 50%. 50 అండి. విద్యార్థి ఒక పద్యాన్ని మొదటిసారి నేర్చుకున్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకున్నాడు. పునరభ్యాసనంలో మళ్ళీ రెండోసారి చదివేటప్పుడు 2 ప్రయత్నాలు తీసుకొని అతన్ని పొదుపు గణన ఎంత అంటున్నాడండి. మనకి ఇక్కడ 50 అవుతుంది. నెక్స్ట్ 21ది. మనం 21 చూస్తే ఇప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకునే విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్భంలో అభ్యాసన బదలాయింపు ఏంటన్నాడంటే మనకు ఆప్షన్ 3 అండి. శూన్యం. సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్భంలోని అభ్యాసన బదలాయింపు ఏంటంటే శూన్యం అవుతుందండి. శూన్య బదలాయింపు. నెక్స్ట్ ఒక విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10కి 10 మార్కులు సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతి ఇచ్చారు. కనుక నేను కూడా 10కి 10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలో పునర్బలన ఏంటి అంటే మనకి ఆప్షన్ 1 అండి. పరోక్ష. ఒక విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10కి 10 మార్కులు సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతికి ఇచ్చారు. కనుక నేను కూడా 10కి 10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకున్న సందర్భంలో పునర్బలం ఏంటంటే పరోక్ష అండి. నెక్స్ట్ 23ది మనం చూసుకుంటే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుంచి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని అంటున్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 800. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్నంటే 800 అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 24ది. పరీక్షా సంస్కరణకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 సిఫార్సులను చేయనది. పరీక్ష సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 సిఫార్సులను చేయనది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. రాత పరీక్షలకు ప్రాధాన్యత. పరీక్ష సంస్కరణకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 సిఫార్సులు చేయనది ఏంటంటే రాత పరీక్షలకు ప్రాధాన్యత. నెక్స్ట్ మనం చూసుకుంటే 25దండి. పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్న వారిని బదిలీలుగా పరిగణిస్తారు అని అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 6 dBHL కంటే ఎక్కువ ఉన్నవాళ్ళండి. 6 dBHL కంటే ఎక్కువ ఉన్నవాళ్ళండి. పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్న వారిని బదిలీలుగా పరిగణిస్తారంటే 6 dBHL కంటే ఎక్కువ అండి. నెక్స్ట్ మనకి 26 మంత్రణకుడు కేంద్రంగా గల మంత్రణ పద్ధతి ఏంటి? మంత్రణకుడు కేంద్రంగా గల మంత్రణ పద్ధతి ఏంటంటే మనకు ఆప్షన్ 1 అండి. నిర్దేశిక మంత్రణం. మంత్రణకుడు కేంద్రం గల మంత్రణ పద్ధతి ఏంటంటే నిర్దేశిక మంత్రణం అండి. నెక్స్ట్ మనకి 27 నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యం ఏంటి? నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యం ఏంటి అన్నాడండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఒక విద్యార్థి ప్రగతిని గురించి నిరంతరం పరిపుష్టినివ్వడం.
విద్యార్థుల ప్రగతిని గూర్చి నిరంతర పరిపుష్టిని ఇవ్వడం అండి. నెక్స్ట్ మనకి 28 ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మన నివాసాలనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ బోధనా పద్ధతి ఏంటంటున్నాడండి. మనకు ఆప్షన్ 3 అండి. దగ్గరలోని ఆవాసాలకు క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయడం. దగ్గరలోని ఆవాసాలకు క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయడం అండి. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మన నివాసాల పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ బోధనా పద్ధతి ఏంటంటే దగ్గరలోనే ఆవాసాలకు క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయడం. నెక్స్ట్ మనకి 29దండి. విద్యా హక్కు చట్టం 2009 సూచించినది. విద్యా హక్కు చట్టం 2009 సూచించినది ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మంచి నాణ్యత ప్రమాణాలను పాటించే ప్రైవేటు పాఠశాలకు నిర్దేశ అధికారి గుర్తింపు అవసరం లేదు. విద్యా హక్కు చట్టం సూచించినది ఏంటంటే మంచి నాణ్యత ప్రమాణాలు పాటించే ప్రైవేటు పాఠశాలకు నిర్దేశ అధికారి గుర్తింపు అవసరం లేదు అని అన్నారండి. ఇది మొత్తం మనకి ఇక్కడ లాస్ట్ బిట్ అండి ఇది. క్రింది పరిస్థితుల్లో సమూహ సంశ్లేషకత ఎక్కువగా ఉంటుంది. క్రింది పరిస్థితుల్లో సమూహ సంశ్లేషకత ఎక్కువగా ఉంటుందంటే మనకు ఆప్షన్ 4 అండి. ప్రభావవంతమైన నాయకుడు ఉన్నప్పుడు. కింది పరిస్థితుల్లో సమూహ సంశ్లేషకత ఎక్కువగా ఉంటుందంటే ప్రభావవంతమైన నాయకుడు ఉన్నప్పుడు. ఇవండి మొత్తం 30 బిట్లు. నేను నిన్న కూడా సైకాలజీ సంబంధించి బిట్స్ చేశాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను రోజు సైకాలజీకి సంబంధించి. నేను తర్వాత మిగతా కంటెంట్స్ కూడా చేస్తాను. ముందు చేశాను కంటెంట్స్. ఒకసారి మీరు చెక్ చేయండి ఛానల్, మీకే అర్థమవుతుంది. చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అందరూ బాగా చదువుకోండి. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.